నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జైత్యాల కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నాము. అక్కడ ప్రజాస్పందన ఎలా ఉంది, ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు, అలాగే కొంతమంది గతంలో ధర్మపురి అరవింద్ పైన ఆయన చేసిన ఫౌండేషన్ పైన కూడా ఆరోపణలు చేశారు. అవి ఎంతవరకు వాస్తవాలు, ఎంతవరకు అవాస్తవాలు అని చెప్పేసి కొన్ని గ్రామాలు తిరిగే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా మైదాపూర్ గ్రామానికి రావడం జరిగింది. అయితే ఈ గ్రామంలో ఈ అన్నను చూసినా అన్న ఎంపీటీసీ అని చెప్పేసి అనగానే కొంచెం నేను షాక్ అయినా. అంటే ఈ చిన్న ఏజ్లో రాజకీయాల్లో యువత ఉండాలనేది, రాజకీయ భవిష్యత్తును మార్చాలన్నా, లేదంటే రేపటి రోజు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో అభివృద్ధి ఉండాలన్నా యువత రాజకీయాల వైపు ఉండాలన్నది మా ఆశ, ఆకాంక్ష కూడా. ఒకసారి అన్నతో మాట్లాడదాం మనం. ఎంపీటీసీ అంట, బీజేపీ నుండి గెలిచారు అన్న మీరు? అవునన్న. ఏం పేరన్నా? మధుకుమార్ అన్న. మధుకుమారా అన్న? అంటే ఏ సంవత్సరంలో ఎంపీటీసీగా గెలిచారు మీరు? 2018 అన్న. 2018. చెప్పండి అన్న, అసలు ఎట్లా సాధ్యమైంది ఈ ఏజ్? అంటే మామూలుగా రాజకీయం అంటేనే అనుభవం చూస్తారు, ఏజ్ చూస్తారు, పైసా చూస్తారు. అసలు మీకు ఎట్లా సాధ్యమైంది అన్న? అయితే 2018లో నేను బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీ సీనియర్ కార్యకర్తలు అందరూ వారు సొంతంగా వారి కష్టజీతమే నేను ఈరోజు గెలవడానికి గల కారణం. అంటే ఎవరు ఒక్క రూపాయి కూడా నా నుంచి ఆశించకుండా, ఆఖరికి నా పేరు మీద ఒక 4 సాంగులు కానీ, ప్రచురకర్తలు కానీ అన్ని టోటల్ నా జేబులోకి వెళ్ళి 1 ఎంపీ కూడా ఖర్చు చేయకుండా మొత్తం వాళ్ళే సొంత ఖర్చులతోని నన్ను గెలిపించడం జరిగింది. అలాగే మైతాపూర్ కానీ, కొండాపూర్ ప్రజలకు కానీ, మా సీనియర్ కార్యకర్తలకు కానీ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన 5 ఏళ్ళు పూర్తవుతున్న కాలంలో వారందరికీ నా యొక్క పాదాభివందనలు. వారు వెంటుంటా. మళ్ళీ నా గెలుపుకు కారణం కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే కేవలం. ఓకే అన్న. అంటే మామూలుగా ఏజ్ చూస్తారు కదా, మీకు ఈ ఏజ్లో ఎవరన్నా అన్నారా నీకు ఈ ఏజ్లో ఎందుకు రాజకీయం అవసరమా అని చెప్పేసి? అంటే ఇప్పుడు ఎంత ఉంటావు నన్ను ఏజ్? నా ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 27 అన్న. ఇక రాజకీయంలో ఎడదొడుగులు అనేవి కామను. చాలామంది చాలా విమర్శలు చేస్తూనే ఉంటారు. కానీ నేను ఆ విమర్శలు ఏవి కూడా పట్టించుకోకుండా మా సీనియర్ కార్యకర్తలు కానీ, మా బీజేపీ పార్టీ పెద్దలు కానీ వారు చెప్పినట్టు నేను పనిచేసుకుంటూ వెళ్ళినా. నాకు మంచి అవకాశం అనేది దక్కింది. నాకు మంచి అవకాశం లభించింది. అయినా నాకు తెలిసినంత మటుకు రాజకీయం అంటే ఒక సేవ లాంటిది. సేవ చేయడానికి ఏస్తో పెద్ద పని లేదని ఫీల్ అవుతుంటాను. అందుకే మేము గెలిచిన తర్వాత కూడా చాలా టైమ్స్ ఒక 70కి పైగా కరోనా సమయంలో 70కి పైగా దాన సంస్కర్తలు చేసినాం. అలాగే ఒక రోజుకు ఒక దగ్గర 100 మందికి మేము ఫుడ్ అనేది డొనేట్ చేసినాం. ఇక్కడే మా ఇంటి దగ్గర వండుకుంటే చేసినట్టు. సేవ చేయడానికి ఏజ్తో అనేది సంబంధం లేదన్న, మంచి మనసు మాత్రం ఉండాలి. అలాగే ఇప్పుడు అరవింద్ అన్న కూడా ఉన్నాడు, ధర్మపురి అరవింద్ అన్న గారు ఫౌండేషన్ పెట్టిండు. అతను సేవ చేయడానికి మంచి ఆలోచన. చాలామంది దాని మీద కూడా విమర్శలు అనేటివి ఇస్తారు. కానీ వాస్తవంగా మా మైతాపూర్ విలేజ్లోనే ముగ్గురికి చాలా లబ్ధి పొందిరు ముగ్గురు. అలాగే రైతులు కూడా చాలామంది మా మైతాపూర్ నుంచి నామినేషన్ వేసిన వాళ్ళు ఉన్నారు. అరవింద్ గారి కూడా కారణం నా గెలుపుకు ఒక విధంగా. ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్లలో కూడా మా మైతాపూర్ నుంచి దాదాపు మెజార్టీ ఇస్తూ అరవింద్ అన్నను గెలిపించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అన్న. ఓకే అన్న. అంటే పార్టీని ఒకసారి పక్కన పెడదాం. అంటే నువ్వు ఈ 5 ఏళ్ల కాలంలో ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందన్న నీ వల్ల ఈ ప్రాంతానికి? జరిగిందన్న. సంఘాలకు డబ్బులు ఇచ్చినాం, అరవింద్ అన్న ద్వారా సంఘాలకు డబ్బులు ఇచ్చినాం. అండ్ మా ఇప్పుడు సెంట్రల్ ఫండే కదా మొత్తం ఉన్నది. ఎంపీటీసీకి అంటే స్టేట్ గవర్నమెంట్ మా ఎంపీటీసీలని ఎప్పుడు పట్టించుకోలేదు, మాకు ఫండ్ అనేది ఏమి ఇవ్వలేదు. కానీ అరవింద్ అన్న ద్వారా మాత్రం మేము ఈ సంఘాలకు అనేది డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో రైతులు అక్కడ ఇబ్బంది పడుతున్నారంటే సొంతంగా మా జిల్లా ఉన్నతమైన పదవిలో ఉన్న ఒకరిని తీసుకొచ్చి వారి సొంత ఖర్చులతో 50,000 రూపాయలతో మట్టి రోడ్డు ఓపించడం జరిగింది మా మైతాపూర్ గ్రామంలో. అలాగే మాకు తోచినంత కరోనా సమయంలో మేము సహాయం అనేది చేస్తూనే ఉన్నాం. ఒకసారి జెన్యూన్గా మాట్లాడుకుందాం. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఇది బీఆర్ఎస్ ఉంది కదా, బీఆర్ఎస్లో ఇటు సర్పంచ్లకు కావచ్చు, ఇటు ఎంపీటీస్లకు కావచ్చు, ఏమన్నా లబ్ధి ఉండిందన్న? సరైన కాలంలో బిల్లులు రావడం కానీ ఇట్లా మీకు ఏమైనా సపోర్ట్గా ఉందా? ఏం లేదన్న. సర్పంచులకు దాదాపు ఇచ్చిన ఫండ్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ ఇచ్చిన ఫండ్ను కూడా మిస్గైడ్ చేస్తూ చాలామంది సర్పంచులు మనం గతంలో చూసినాం, చాలా టీవీ ఛానల్స్లో వచ్చినాయి, వారందరూ ఆత్మహత్యలకు పాల్పడారు. సరైన సమయంలో ఎవరు ఆత్మహత్య చేసుకోరు కదన్న. చాలామంది సర్పంచులు అప్పుల పాలయ్యారు. అందుకే ఈరోజు ఒక్కసారి బీఆర్ఎస్ పదవి అనేది, పార్టీ అనేది మనకి అధికారం కోల్పోగానే ఒక్క సర్పంచ్ కూడా తిరిగి ఆ పార్టీలో ఉండలేరు, వేరే పార్టీలకు జంప్ అవుతారు. అంటే వారందరూ ఇండైరెక్ట్గా సఫర్ అయినట్టే. అలాగే ఎంపీటీసీలకు మాత్రం ఎటువంటి రూపాయి ఫండ్ అనేది మాకైతే ఇవ్వలేదన్న. వేరే పార్టీలు ఉన్న మాకైతే అంటే వేరే విధంగా చూసారు. ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది పనిచేయలేదన్న.
ఓకేనా. వార్డ్ మెంబర్ అయితేనే ఇంటి ముంగట కారు, ఆ బండ్లు, పెద్ద పెద్ద బండ్లు, ఇండ్లు మార్చేస్తారు కదా. ఏందని ఇడుకపోతా ఇల్లు ఏంది కథ? ఈ అన్న మనం ఫస్ట్ నుంచి ఇంత ఉన్నాం. రాజకీయంలో సంపాదించడమే లక్ష్యం అనేది అయితే నాకు తెలియదు. మా బీజేపీ గవర్నమెంట్లో మాత్రం సేవకే అంకితం తప్ప సంపాదనకు అంకితం ఉండదు. మేము సంపాదించుకోవాలనే కోణం ఉన్నా కూడా మా పార్టీ పెద్దలు అదే దానికి అపేక్షించరు. అండ్ మాకు కూడా అలాంటి ఆలోచన లేదు. కష్టం పడి పనిచేసే తత్వం మాత్రమే తప్ప. నేను అప్పుడు ఎంపీటీస్ కాకముందు నేను ఎలా ఉన్నానో ఇప్పటికీ జస్ట్ అలానే ఉంటున్నాను. ఎప్పటికి కూడా కార్యకర్తలాగే పనిచేస్తాను. ఫ్యూచర్లో మళ్ళీ అవకాశం వస్తే మాత్రం పోటీ చేస్తాను. రాని ఏడల కూడా మేము కార్యకర్తగానే పనిచేస్తాం. బీజేపీ కోసం మాత్రం ప్రాణమైన ఇస్తాం మేము. ఓకేనా. ఫస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. అవునన్నా. ఎట్లా ఉండబోతుందన్న పార్లమెంట్ ఎన్నికలు? అంటే నువ్వు జనాల్లో తిరుగుతుంటావు, వాళ్ళని వీళ్ళని కలుస్తుంటావు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏమనుకుంటారు? మోదీ అన్న ఒకటే వాడు, సింగిల్ వాడు మోదీ అంతే. ఇప్పుడు అరవింద్ అన్న గెలిచే అవకాశం ఉందని 100% విన్నా. భారీ మెజార్తో, అంతకుముందు వచ్చిన కంటే భారీ మెజార్తో వస్తాడు. దానికి కారణం మోదీ. ఓకే. మీ పక్కనే చూసుకుంటే కరీంనగర్ కూడా మీకు టచ్ ఉంటుంది. అవునన్న. అక్కడ ఏమంటారు అన్న? ఏ పార్టీ? బండి సంజయ్ అన్న. బండి సంజయ్ అవకాశం ఉందా? గన్ షాట్ అన్న బండి సంజయ్. సరే, ఇప్పుడు జీవన్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఆయన అన్న 75 సంవత్సరాలలో మన నియోజకవర్గంలో చేసింది ఏం లేదు. అందుకే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఆయనను మేము ఓడించడం జరిగింది. సరే, ఎమ్మెల్యే ఎలక్షన్లు అనేవి అది పక్కన పెట్టినా కూడా అతను ఈసారి పోటీ చేసేయడానికి మాత్రం అనర్హుడు. ఆయన ప్రతిసారి గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. నాకంటే మా తాత వయసు ఉంటుంది దాదాపు, నాకు కూడా తాతయ్య అవుతాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక 4-5 ఎలక్షన్ నుంచి లాస్ట్ సార్ అనుకుంటూనే ఉంటుండో తప్ప తను మరి ఎప్పుడు బంద్ అవుతాడో నాకే తెలుస్తలేదు. మా కొడుకులు మళ్ళీ పోటీకి వచ్చేదాకా కూడా వచ్చేటట్టు ఉన్నాడు తప్ప తనతో పెద్ద లాభం అనేది లేదు, మాకు నష్టం అనేది లేదు. మేము క్యాండిడేట్ అని కూడా అనుకుంటాం లేదు. అతను బీఆర్ఎస్ వ్యక్తి పరిస్థితి ఎట్లుంటుందన్న? ఆయన ఎవరో కూడా తెలియదు అన్న. నాకే పొలిటికల్గా ఉన్న నాకే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఇటు తెలియదు. అరవింద్ అన్న ఇక్కడ సూపర్ చిత్తూరు ఇక్కడైనా తెలుసు మాకు, అక్కడైనా తెలుసు. అక్కడ 7 కాన్స్టిట్యున్సీలలో అరవింద్ అన్న తెలుసు. ఇక్కడ జీవన్ రెడ్డి మాత్రం అక్కడ తెలియదు. అక్కడ జీవన్ రెడ్డి ఎవరంటే ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటున్నారట. ఆ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నట్టయినా ఇక్కడ మా టీఆర్ఎస్ మెయిన్ కార్యకర్తలకే తెలియదు. సో అరవింద్ అన్న గెలిపే ఖాయమన్న 100%. సరే, ఈ ఎంపీ ఎలక్షన్లు గెలుపు ఎవరిది అయినా కానీ రాజకీయంగా నీకు కూడా భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. కూడా ప్రజల వైపు ఉండాలని చెప్పేసి తప్పకుండా అన్న. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అన్న. ఓకేనా. థ్యాంక్ యూ. ఓకే.